నెల్లూరు ప్రజానీకానికి నమస్కారాలు. నా పేరు డాక్టర్ కె. లలితా శిరీష. నెల్లూరు ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీకి సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు మేమంతా గైనకాలజిస్ట్ ఎవరైతే ఇక్కడ సమావేశమయ్యామో, మీ ముందుకు వచ్చామో ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి, వుమెన్ హెల్త్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి అని చెప్పి డాక్టర్స్ డే సందర్భంగా మీ ముందుకొచ్చాము. సో, ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ అందరి డాక్టర్స్‌కి హ్యాపీ డాక్టర్స్ డే మా సొసైటీ తరపున మేము చెప్తున్నాము. సో, ఈరోజు మహిళలు అనేవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి చాలా తక్కువ సమయాన్ని కేటాయించి, చాలా తక్కువ చాలా లీస్ట్‌గా వాళ్ళు కన్సర్న్‌గా ఉన్నారు కాబట్టి, సో, మహిళలందరూ కూడా మన మన ఆరోగ్యం బాగా ఉంటేనే మన ఇంటి యొక్క అన్నీ చూసుకోగలుగుతాము. ఇల్లు బాగుండాలంటే ఫస్ట్ మహిళలు బావుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే సమాజం ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు దేశం కూడా బావుంటుంది. సో, బేసిక్ నీడ్ ఏంటి అంటే మహిళలు ఆరోగ్యంగా ఉండడం. సో, దీనికోసంగా ఇప్పుడున్న పరిస్థితిలో సమాజంలో ఏమవుతుంది అంటే చిన్న పిల్లల నుంచి ఊబకాయం అంటే ఒబేసిటీ ఎక్కువవ్వడం. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళలో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ రావడం. దానివల్ల ఫ్యూచర్‌లో వాళ్ళకి ఇన్‌ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువవ్వడం. ఫ్యూచర్‌లో ఈ ఇన్‌ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువ కావడం వల్ల ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ రావడం. ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల హై రిస్క్ ప్రెగ్నెన్సీస్‌గా కన్వర్ట్ అవ్వడం. సో, ఇవన్నీ కూడా మన చిన్న వయసు నుంచి పిల్లల్లో ఆరోగ్యంలో అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అది పెద్దవాళ్ళలో కూడా ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోవడం వల్ల మేము ఎన్నో సార్లు మా సొసైటీ తరపున పాప్స్మియర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చాలా మంది డాక్టర్స్ వాళ్ళ హాస్పిటల్ తరపున ఫ్రీ క్యాంప్స్ పెట్టాము. ఆ ఫ్రీ క్యాంప్స్‌లో ఈ సర్వైకల్ క్యాన్సర్ గాకపోతే అట్లా మెనోపాజ్‌లో వచ్చే క్యాన్సర్స్ ఇవన్నీ కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి మా సొసైటీ తరపున మేము ఎన్నో కార్యక్రమాలు పెట్టాము. సో, దీనివల్ల ఏమవుతుంది అనంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకి ఏమేం సమస్యలొస్తాయి, మెనోపాజ్ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకి ఏమేం సమస్యలొస్తాయి, ఇవన్నీ కూడా మేము అవగాహన సదస్సులు మా సొసైటీ తరపున ఎన్నో నిర్వహించున్నాము. సో, ఇవన్నీ కూడా పబ్లిక్‌లో అవేర్‌నెస్ తీసుకురావడం వల్ల వుమెన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల సో, మనం ఒక మంచి నేషన్‌ని బిల్డ్ చేయగలుగుతామనేది మా యొక్క ముఖ్య ఆలోచన. సో, ఈ ఇంతటితో నెల్లూరు ప్రజానీకానికి మేము ఈ మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకొచ్చాము. నమస్తే, నేను డాక్టర్ సుప్రజ. నాక్స్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా వర్క్ చేస్తున్నాము. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంలో మేమందరం కలిసి నెల్లూరు జనాలకి అంటే ఎస్పెషల్లీ లేడీస్‌కి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. లలిత డాక్టర్ చెప్పినట్లు ఒక్కొక్కరిలో ఒక్కొక్క అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి అందరం ఎవరి వంతు వాళ్ళు అట్లా చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఏందంటే ఇప్పుడు మెనోపాజ్ అంటే మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళల్లో కొన్ని సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అవేందంటే బోన్స్ ఊరికే కాల్షియం తగ్గిపోయి బ్రేక్ అవ్వడము, బోన్ ఫ్రాక్చర్‌లు అవ్వడము, వాళ్ళకి బోన్ పెయిన్ రావడము, బ్యాక్ ఏక్ రావడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అవి నివారించడానికి రెగ్యులర్‌గా వాకింగ్ అని, ఎక్సర్‌సైజు అంటే వ్యాయామం చేసుకోవడము, వాళ్ళు న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడము, దాంట్లో రెగ్యులర్‌గా కాల్షియం ఎక్కువ ఉండే డైట్ తీసుకోవాలా. అందులో ఎగ్, రాగి తో పాటు వీక్లీ వన్స్ కానీ 10 డేస్‌కి ఒకసారి గానీ తమలపాకు ఆకు ఒక్క సున్నం వేసుకుంటే బోన్స్ గట్టిగా ఉంటాయి. ఈ విధంగా 70, 80 ఇయర్స్ వరకు గూడా వాళ్ళు రెగ్యులర్‌గా మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటే మెనోపాజ్ అనే ప్రాబ్లమ్‌ని కూడా నీట్‌గా సాల్వ్ చేసుకొని హెల్తీ వుమన్ గూడా రావచ్చు. వుమన్ హెల్తీగా ఉంటే మన సొసైటీ బాగుంటుంది, దేశం బాగుంటుంది, అన్నీ బావుంటాయి. థ్యాంక్ యూ. నా పేరు వాణి. నేను సీనియర్ గైనకాలజిస్ట్ ఇక్కడ నెల్లూరులో. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నెల్లూరు ప్రజానికానికి మరీ ముఖ్యంగా ఉమెన్ హెల్త్ గురించి ఇప్పుడు మన డాక్టర్ లలిత గారు, డాక్టర్ సుప్రజ గారు వాళ్ళకు కొన్ని హెల్త్ టిప్స్ గురించి చెప్పారు. ఒక సీనియర్ గైనకాలజిస్ట్గా నేను అబ్జర్వ్ చేసిండేది అంటే నేను 90s 2010 టు 2020 కూడా ప్రాక్టీస్ చేశాను కనుక ఈ మాట చెప్పగలుగుతున్నాను. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో సివియర్ వైటమిన్ D3 డెఫిషియన్సీ అనేది మేము బాగా నోటీస్ చేస్తూ ఉన్నాం.
ఇది లైఫ్ స్టైల్ వల్ల, అంటే ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజర్ అనేది బాగా తగ్గిపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, న్యూట్రిషన్లో కూడా వాళ్ళు ఆ D3 ఉండేది తీసుకోకపోవడం వల్ల ఆల్మోస్ట్ ఈ ఈ బోన్స్ ఫార్మేషన్ అనేది వీళ్ళకి సరిగా లేదు. మనం ఏమనుకుంటామంటే మనం ఇప్పుడు బాగా తింటున్నాం కదా అని అనుకుంటారు. కానీ 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సప్పుడే ఫీమేల్స్‌కి బోన్స్, మజిల్స్ అన్నీ ఫార్మ్ అయ్యేది. ఆ టైంలో వాళ్ళకి మంచి న్యూట్రిషను, మంచి ఎక్సర్సైజ్ గనక ఉంటే వాళ్ళ బాడీ కంప్లీట్‌గా హెల్తీగా ఉండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్‌నైనా ఫేస్ చేసేదానికి వాళ్ళకి స్టామినా పెరుగుతుందనమాట. వన్ సచ్ థింగ్ ఈజ్ ఆల్సో ఈస్ దిస్ వైటమిన్ D3. సో ఐరన్, వైటమిన్ D3 ఇలాంటివన్నీ కూడా వాళ్ళ న్యూట్రిషన్‌లో ఉండేటట్టుగా చూసి, మేడం గారు చెప్పినట్టు సఫిషియెంట్‌గా వ్యాయామం చేసే టైంను కూడా మనం పిల్లలకి ఇవ్వాలి. ఏదో 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత చేస్తానంటే కాదు. 12-18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు చేస్తేనే వాళ్ళ బోన్స్, మజిల్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో ఈ ఒక్క పాయింట్ వాళ్ళకి ప్రజలకి రీచ్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. సీనియర్ గైనకాలజిస్ట్. టుడే డాక్టర్స్ డే సందర్భంగా కొన్ని మెసేజ్‌లు ఇవ్వాలి జనరల్ పబ్లిక్‌కి, ఎస్పెషల్లీ లేడీస్‌కి ఇవ్వాలని ఈ సందర్భంగా మాట్లాడదలుచుకున్నాను. మామూలుగా ప్రజల్లో ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చైల్డ్‌హుడ్ ఒబేసిటీ ఎక్కువ వస్తా ఉంది. సో, వాళ్ళకి మంచి పోషకాహారం రావాలి. ప్లస్ ఎక్సర్‌సైజెస్ అవన్నీ చేస్తే వాళ్ళు బోన్స్ బిల్డప్ అవుతాయి. ప్లస్ మజిల్స్‌లో కూడా వీక్‌నెస్ లేకుండా ఉంటుంది. వాళ్ళు ఏ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయినా తట్టుకోగలిగే కెపాసిటీ వస్తుంది. సో, అది మెయిన్‌గా మన కౌన్సెలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవరి పేషెంట్స్ వచ్చినా మనకు ముందర ఇవ్వాల్సింది కౌన్సెలింగ్. ఇది దెయ్యం కాదు, డెలివరీ అనేది ప్రాబ్లమ్ కాదు. అది నార్మల్‌గా జరిగేది. మీరు ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తట్టుకోగలరు. మీరు చేయగలరు. మీరు బిల్డప్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. న్యూట్రిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఎనీమియా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా పౌష్టికాహారం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో, అది తీసుకొని ఉండాలా. తర్వాత స్ట్రెస్ ఇవి నార్మల్ డెలివరీ అనేది ఏం ప్రాబ్లమ్ కాదు. అది మీరు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. మీరు అలా బిల్డప్ చేసుకుంటేనే మీరు దాన్ని తట్టుకోగలరు. సో, సిజేరియన్ చేస్తాము అంటే అది ఇప్పుడు నార్మల్ డెలివరీ చేయలేనప్పుడు కానప్పుడే డాక్టర్స్ ఆ స్టెప్ తీసుకుంటారు కానీ, చాలా వరకు పేషెంట్స్ అందరికీ నార్మల్ డెలివరీ చేయాలనే చూస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను డాక్టర్ భాగ్యలక్ష్మి. నెల్లూరు ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ తరఫున ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి మేము ముందుకొచ్చాము. యాక్చువల్‌గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది దాని గురించి మేడం ఇందాక మాట్లాడారు అహల్య మేడము. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ దిస్ ఒబెసిటీ అండ్ ఆల్ చైల్డ్‌హుడ్ ఒబెసిటీ నుంచి ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఎర్లీ మెనార్కీ అనేది చాలా చూస్తున్నాము. 10 ఏళ్ళకి 9 ఏళ్ళకి మెచ్యూర్ అయిపోవడం అనేది చూస్తున్నాము. అక్కడి నుంచి ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువైపోయింది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది. అంటే ఎక్కువ వ్యాయామం లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా గర్భిణీ స్త్రీలకు కూడా ఎప్పుడు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎక్కువైపోయేటప్పటికి ఎప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని ఉండడము అదే ఇదిగా ఉంటుంది. ఇంతకు ముందులాగా ఫ్రీగా అన్నీ వర్క్ చేసుకోవడం కానీ, సొంత పనులన్నీ చేసుకోవడం అనేది చాలా తగ్గిపోయింది. దానివల్ల గూడా కాంప్లికేషన్స్ అనేటివి ప్రెగ్నెన్సీలో చాలా పెరిగిపోతున్నాయి. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ రేట్ చాలా ఎక్కువైపోయింది దీనివల్ల. ఈ బికాస్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల సో, ప్రాసెస్ ఆఫ్ డెలివరీస్‌లో గూడా చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో, నార్మల్ డెలివరీ రేట్ ఎందుకు తగ్గిపోతుందంటే, ఈ కాంప్లికేషన్స్ ఎక్కువవ్వడం వల్ల తగ్గిపోతుంది. సో, మహిళలందరూ గూడా దీనిపైన జాగ్రత్త తీసుకొని, ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా స్మూత్‌గా ప్రెగ్నెన్సీ వెళ్తే, అలాగే డెలివరీ అనేది గూడా చాలా స్మూత్‌గా జరుగుతుంది. అప్పుడు ప్రాసెస్ ఆఫ్ డెలివరీ పైన ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. నార్మల్ డెలివరీ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు గూడా ఉండవు.